అందరికి మీడియా మిత్రులకు ఆ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ దండాలు. జై తెలంగాణ. ఇది మొదటి మీటింగ్ కాదు, ఆఖరి మీటింగ్ కాదు. పోరాటాలు కూడా జరిగినాయి, అజిటేషన్లు జరిగినాయి, పాదయాత్రలు చేసినాము రోజులకు రోజులు. కానీ ఇంకా జరిగిందంటే మన జనాలు ఇంకా సోయికి రావాలి. రాజ్యం మన చేతిలోకి వస్తే కానీ నా వ్యక్తిగత అభిప్రాయం, రాజ్యం మన చేతిలోకి వస్తే కానీ సమస్యకు పరిష్కారం అనేది మాత్రం దొరకదు క్లియర్గా. ఈ ముఖ్యమంత్రి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నంటే గర్భాన్ని ఎక్కడైతే ఈ నది పుడుతుందో ఆ గర్భాన్ని తొక్కి గుద్ది ఇప్పుడు దాన్ని కాపాడుతా అంటున్నాడు. దామగుండంలో చేసినది అదే కదా, అక్కడనే తొక్కేసినావు నువ్వు. ఇప్పుడు దాన్ని కాపాడుతా అనుడు అనేది పెద్ద స్కామ్. అది మూసి అని ఎవరు మాట్లాడినా ఇప్పుడు ఎట్లుంటదంటే, గత ప్రభుత్వంలో కేసీఆర్ చెప్పిండు ట్యాంక్ బండును మొత్తం మంచినీళ్ళు చేస్తా, మీరంతా దానిలోకెళ్ళి నీళ్ళు వస్తాయి, మీ ఇళ్ళలో నల్లాలు ఇప్పితే చాలు 24 గంటలు నీళ్ళు వస్తాయి, అవే తాగాలి, అవే స్నానాలు చేయాలి, మంచిగా అందంగా కావాలి, అవే నీళ్ళతో వంటలు వండుకోవాలి, సనుబాల కన్నా ప్యూర్ చేస్తా అనే లెక్కలో మాట్లాడిండు ఆయన కేసీఆర్. అంటే ఆయన ఈయన ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిండు ఈ ఏషగాడు, ఈ మొగ ఆయన, ఈయన చెప్పేది కూడా గదే కథ. ఒకసారి 50,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,00,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,50,000 కోట్లు అంటాడు. మరి ఆయన ఆశ ఎంత ఉన్నది ఏందో నాకైతే అర్థమైతలేదు. కానీ నీ చుట్టూన్న వాళ్ళందరూ, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చూపించారు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏవేవి ఎక్కడెక్కడ ఎట్టెట్లా ఉన్నాయి, సాబర్మతి సంగతి ఏంటిది, నీ గంగ సంగతి ఏంటిది, జమున సంగతి ఏంటిది, ప్యూరిఫికేషన్ సంగతి ఏంటిది, నేషనల్ లీడర్ల సంగతి ఏంటి, ఇక్కడ సంగతి ఏంటి, అంతా చూపించారు. నీ తలకాయలా, నీ చుట్టూన్న తలకాయలు అంత ఏంటంటే డ్రైనేజీలు తిరుగుతున్నాయి కాబట్టే, మీరంతా ఆ సీవేజ్ ప్లాంట్లు మీరందరూ అసొంటోళ్ళు ఆడున్నారు కాబట్టే ఇట్లా దరిద్రం, తెలంగాణకి దరిద్రం వస్తుందని క్లియర్గా చెప్పదలుచుకున్నాను. అయితే ఓ దిక్కు మొత్తం అసలు మూసీనికి దిక్కు చూస్తేనే ఇంతకుముందు నురుగు ఉండేగా ఒక పోస్టర్, అసలు యాడ చూసినా కానీ మొదలైన కాడికి వెళ్ళి మొదలు పెడితే అసలు మధ్యలోకి వచ్చినాక అంత రియల్ ఎస్టేట్ అయిపోయింది, అంత అయిపోయింది. నీకు నీ ప్రభుత్వానికి నిజంగా కూడా మీరేమన్నా చిత్తశుద్ధితో నిజాయితీ కనుక ఆలోచన కనుక చేసేది ఉంటే, ఫస్ట్ ఇప్పుడు నువ్వు హైడ్రా పెట్టి అన్ని కథలు పడుతున్నావు కదా, 60 చెర్లకు పైన కబ్జాకు గురై రియల్ ఎస్టేట్లు కన్స్ట్రక్షన్ అయినాయి లాస్ట్ ప్రభుత్వంలో అని చెప్పని మీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు, మీ రెవెన్యూ మంత్రి చెప్పిండు, మీరు కూడా చాలా సందర్భాలలో చెప్పారు. ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఒక ఫామ్ హౌజులు ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు మంది ఫామ్ హౌజులు ఉండటం గిది తాగాలనా, గిది తినాలనా అని మాట్లాడినావు. ఇప్పటిదాకా ఒక్క ఫామ్ హౌస్ అన్నా ఎవరిదన్నా కులగొట్టలే. మీ వాళ్ళే, మీ సొంత వాళ్ళవి కూడా నాలా చుట్టుపక్కల ఉంటే నా అన్నదైనా నా తమ్ముదైనా ఎవరిదైనా ఉడవీక్తా అంటివి. అటు కాలేగా మా బిలాల్ పైన అడిగితే చెప్తారు వాళ్ళ కన్నీటి కాదు ఎట్లున్నది ఏందో. అంటే పేదోళ్ళను, కటిక పేదోళ్ళను, కూటికి ఉన్నా లేకున్నా, నేను పోయినా వాళ్ళ వాడలకు పోయినా, ఆడ పోతే పువ్వులు గుచ్చుతున్నారు. బాగా గుర్తుకున్నది, నువ్వు బడ చెప్పినావు, పువ్వులు గుచ్చుతున్నారు. ఆ పువ్వులు బొందకాడ చచ్చిపోయినాక బొందకాడ శ్మశాన వాటికలు అవే పువ్వులు పెడతాం. దేవుని గుడికి పోతే అదే పువ్వులు. కొత్తగా పెళ్ళై లగ్గం చేసుకునేటోళ్ళకు కూడా పూల దండలు వేసేటోళ్ళు కూడా ఆ దండలు వేసుకుని అక్కడ తయారయ్యేటే పెడతారు. కానీ వాళ్ళ బతుకులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఆడికి పోయి చూస్తే కానీ అర్థం కాదు. అదో కన్నీటి గాథ వాళ్ళది. నాకు అనిపించింది, ఇది ఎక్కడికి కథరా నాయన, దేవునికే అందంగా దేవుణ్ణి అందంగా చూపించగలిగేటువంటి వాళ్ళ జీవితాల లోపల కంప్లీట్ చీకటి ఉన్నదని, ఉన్న చీకటే ఉన్నదరా నాయన వాళ్ళ జీవితాలలో. అంటే నువ్వు ఒక తాస్పాం లెక్క, నువ్వు ఒక అనకొండ లెక్క వచ్చి వాళ్ళ బతుకులను మొత్తం మింగి, ఉన్నోళ్ళను ఒక్కరిని కూడా పక్కకు జరపకుండా వాళ్ళని మొత్తం నిర్వాసితులు చేసి వాళ్ళ జీవితాల మీద ఒక గుదిబండగా తయారైపోయి వాళ్ళను శ్మశానానికి పోయే లెక్క ఆల్రెడీ వాళ్ళు ఉన్నదే బతుకులు, ఘోరమైన బతుకులు. ఆ మూసి ఆ కాలువల పొంటే ఉంటుర్రు అంటేనే సోకు ఉంటలేరు. వాళ్ళు ఇష్టంగా ఉండు కాదు, వాళ్ళు ఇబ్బందులుగా పాలై ఉంటున్నారు. వాళ్ళ బతుకులు పక్కకు చెప్పినాము. నువ్వు బంగ్లాలు చూపిస్తారు కదా, ఈ బంగ్లాలని కట్టి నువ్వు వాళ్ళనంతా షిఫ్ట్ చేసిన తర్వాత, బంగ్లాలు కట్టి పెద్ద పెద్ద బంగ్లాలు చూపిస్తారు కదా పక్కకి, ఇవన్నీ వాళ్ళంతా షిఫ్ట్ చేసిన తర్వాత నీతో అయ్యేది కూడా కాదు, నీకు అది లేదంతా. నీ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, రియల్ ఎస్టేట్ ఏజెంటు. మా శ్రీశైలం అన్నా మేమైతే తిరిగి ఏమన్నా అయ్యాలదా పంచాయతీ పాడై తిరుగుతూనే ఉన్నాం. కానీ ఒకటే ఏంటంటే, తెలంగాణ జనానికి ఈ మోసగాన్లను, ఈ బ్రోకర్ గాన్లను, ఈ జోకర్ గాన్ల మాటలు వింటే మనం ఇంకా అంటే మనం అమ్ముడు పోయి ఓట్లకు నోట్లు తీసుకొని వేసి ఇన్ని పైసలకు మందు దాగి వేస్తే మనకు వాళ్ళు ఆ మందు కలర్ ఎట్లుంటుందో అట్లా ఆ కలర్లో, ఆ రంగులో ఉన్నటువంటి నీళ్లు మనకు తాగిపిస్తారు. వాళ్ళ ఇళ్ళల్లో ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి మొత్తం ఈడికెళ్ళి కాకపోతే వాళ్ళు హిమాలయాలకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారు, అట్లా కాకపోతే ఇంకా బయట దేశాలకి కూడా తెచ్చుకుంటుంటారు. ఆయన చెప్తారు కదా చెంగే చాంగు, థేమ్స్ నది, అక్కడ కూడా ఇంకా ఆడ కూడా ఇంకా పరిశాలలో ఉన్నారు నాయన. ఆడ కూడా ఏం ఆపలేదు మొత్తము. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈయన చెప్తుండ్రు కొత్తగా ఇప్పుడు బిల్టో అని తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళి అన్ని తీసుకుపోయి బయట పెడతారు. మన ఆడజనం సంగతి ఏంది?
అసలు దాన్ని నువ్వు ఎట్లా ప్యూరిఫికేషన్ చేస్తావు, ఏంటిది ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏంటి, వాటి గురించి ఏం మాట్లాడకుండా ఈ ఊకదుంపుడు ఉపన్యాసాలతోని గడికోసారి నీ ఏషాలు ఎట్లా మారుస్తున్నావో నీ మాటలు అట్లా మార్చుకుంటా అందరిని జనాలను ఉట్టి పిచ్చోలని చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. తర్వాత రాజకీయ పార్టీలు కూడా అన్ని. మొన్న పోయినాం మేము, ఎంత ఎంత దరిద్రంగా ఉన్నదంటే ఒక చిన్న ఉదాహరణ. మేము ఈ మెదక్ సైడ్ ఒక ఊరికి పోయినాం మొన్న, బహుశా మీరు అందరు చూసిండొచ్చు. ఒక చెరులో రక్తం లెక్కనే నీళ్లు పారేటి చూపించినాం కదా, అది మీకు వచ్చింది రితిక్ దామడు కాదు. సో అక్కడ ఊరోళ్ళు ఇప్పటి నుంచి కాదు కొట్లాడుతున్నది, నేను జస్ట్ మీకు అదొకటి చూపిస్తా. ఆల్రెడీ చూసి ఉంటారు, నేను ఒకసారి చూపించదలుచుకున్న దాన్ని. ఇక చూడండి ఇది ఏ కలర్లో ఉన్నదో, జర జూమ్ చేయండి అబ్బా, ఇది జర జూమ్ చేయండి. వచ్చిందా? వస్తుంది కదా. ఇగో ఇది ఈ మొగాయినట మూసిని చేస్తారట. ఈ చెరువుని చేసి చూపిని దమ్ముంటే, నీకు నిజంగా నిజాయితీ ఉండేది ఉంటే ఈ చెరువుని ఒకటి సాఫ్ చేసి చూపిన ఆయన. ఇది కొట్లాడబట్టి దాదాపు నెలలు అవుతుంది. ఈడికి పోయినా నేను చూసినా ఏ కలర్ ఉన్నదో, ఇది కాలువ వారుతున్నది. ఇది ఇక్కడికి వెళ్ళి వండే కూరగాయలు చైన్లలో, నేను చెప్పేది ఇది చైన్లలో నీళ్ళు ఇవి. దీన్ని టెస్టింగ్ పంపిద్దామని చెప్పి తెప్పించిన. ఈ నీళ్ళు తెప్పిస్తే ఈ నారాయణగూడలో ఉంటుంది ఆ టెస్ట్ చేసేది. ఆ డిపార్ట్మెంట్ దగ్గర పోతే మేము నీళ్లు చేస్తాం కానీ గిటువంటివి చేయమంటున్నాడు. అరే ఇది నీళ్ళేరా నాయన, చెర్లకెళ్ళి తెచ్చిన నీళ్ళేరా నాయన అంటే, కాదు మేము కెమికల్స్ టెస్ట్ చేసేది కాదు, నీళ్ళని టెస్ట్ చేస్తామని అంటున్నాడు. ఆఖరికి పక్కకు వచ్చి ఏమంటాడంటే, మాకు తెలుసు అది నా చెర్లో ఉన్న కెమికల్ అని తెలుసు కానీ మేము అవి టెస్ట్ చేయము, ఎవని చెప్పుకుంటూ చెప్పుకోపో అంటున్నాడు. ఇది నీ కథ, నీ రాజ్యం, నీ పాలన. ఇది హెట్రోని మందుల కంపెనీలకు వెళ్ళి వచ్చేటువంటి నీళ్ళు ఇవి. నువ్వు చెప్తావు మీ పోయిన ఆయన చెప్పిండు సనుబాల కన్నా ప్యూర్గా ఉంటాయి నీళ్లు, హుసేన్ సాగర్ మీరు తాగొచ్చని ఆయన చెప్తాడు. ఇప్పుడు నువ్వేమో సనుబాలను కూడా విషయం చేస్తున్నావు. ఇటువంటి వాటి పెట్టి చుట్టుపక్కల తింటే కూరగాయలు తింటే సచ్చుడే కదా. మనకు తెలియని రోగాలతో చచ్చిపోతున్నారు జనాలు. ఆ మూసి చుట్టుపక్కల యాడికెళ్ళి వస్తే పాలు ఏం చేస్తాడు, బర్రెల మేపుతున్నారు. ఏం చేయాలి సార్, మేము కూడా తాగుతలేము అవన్నీ. మరి ఇవాడ పండినైతే వండియాల్సిందే కదా. ఈ నీళ్లు దాదాపు 7-8 చెర్లకు పోతున్నాయి. మొత్తం ఒక్క చేప లేదు పాడాయి, చేపలు చచ్చిపోయినాయి. దాంట్లో జీవరాశులే లేవు. వీటన్నిటిని జాగ్రత్తగా చూపియక నీ దగ్గర ఏమన్నా ఉండేది ఉంటే మేము మొత్తుకొని చస్తున్నాం. నేను అందుకే ఏమన్నా స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏమన్నా, మనం రాజ్యం మన చేతులలో రాకుంటే ఇవి ఏవి కావు. రేపు అవసరమైతే మా బిలాల్ బయటికి వెళ్ళి ఎమ్మెల్యే కావాలి, మా శ్రీశైలం అన్న ఎమ్మెల్యే కావాలి, రితిక్ ఎమ్మెల్యే కావాలి. ఈ వేదిక ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు అయ్యి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీ పత్రికలలో కూడా ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీలో కూర్చుంటే ఆగుతుంది. కానీ ఇది ఆగదబ్బా. కాకపోతే మనం ఏంటంటే, నేను నిరాశతో చెప్తలేను. బాలగోపాల్ గారికి వెళ్ళి మొదలు పెడితే ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కొన్ని 3-4 తరాలకెళ్ళి నడుస్తున్నాయి. కానీ ఈ దోపిడీ జరుగుతూనే ఉన్నది. ఎందుకంటే సామెత ఉండే హైదరాబాద్లో, నేను ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా ఎవరికన్నా ఇళ్ళకి ఎవరికన్నా ఊర్లలో పెళ్లిళ్ళు కావాలంటే ఆడపిల్లని హైదరాబాద్ పంపించేదట. ఎందుకంటే ఒక వారం 10 రోజుల లోపల వాళ్ళు మంచిగా నిగనిగా అయ్యేది. పూరగానికి చూపిస్తుంది తీసుకపోతే, పెళ్లి పిల్లని తీసుకపోతే పక్కవాడిగా సంతకం పెట్టాల్సిన ఈ పిల్లని తప్ప ఇంకోరిని చేసుకోనని అనేదట. ఏంటంటే హైదరాబాద్ నీళ్లు పడ్డాయి అని మంచిగా అవుతారు అంటే గండిపేట నీళ్లు ఎక్కడ మనం చెప్పిన దామగుండం ఉంది కదా, దామగుండంకి వెళ్ళి 155 రకాల డిఫరెంట్ రకాలు రేర్ స్పీసీస్ అక్కడ ఉన్నాయి. నేను చెప్పేది కాదు, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ల్యాబ్లలో వాళ్ళు పోయి రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళ రిపోర్ట్స్ చెప్తా ఉన్నా. వాళ్ళు అక్కడ నుంచి రేర్ మూలికల ఆ నీళ్ళు అక్కడ నుంచి ఆ పాదాలను ముద్దాడుకుంటూ వచ్చి గండిపేటల పడ్డ నీళ్లతోటి మనకు స్నానాలు చేస్తే రోగాలు రావు, ఏం రావు అని ఆయన వీనికి గండిపేట నీళ్లు పడ్డాయి అని చెప్పని. అనంతగిరిక హవా ఏక్లాక్క దవా అంట. ఇప్పుడు ఈ హవా మొత్తం విషం అయిపోయింది. ఇవన్నీ ఒక నానుడిలు, ఒక సామెతలు ఇక్కడ ఉన్నాయని మొత్తం వీటన్నిటిని కథం పట్టించేసి, అందుకే అన్నా కదా గర్భం మీద కాలు పెట్టి తొక్కి చంపేసినావు, నా బిడ్డను చంపినావు, నదులను చంపుకుంటా ఈయనట మూసి ప్రక్షాళన చేస్తాడట. ఎవరికా ఆ పిచ్చని చెప్తున్నా ఈ మాటలని. ఇది జనానికి మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ పోయి మన రాజ్యాన్ని మనం తీసుకొచ్చుకోవాలి. జల్ జమీన్ జంగల్ కాలికేట్ మొదలు పెడితే ఇప్పుడు కూడా ఇంకా అవే పోరాటాలు అవుతున్నాయి. లాస్ట్ గా అడవిని రక్షించాలనుకునేటువంటి వాళ్ళు ఆయుధాలు పట్టుకొని పోతే వాళ్ళని చంపుతున్నారు, కానీ అడవిని మాత్రం రక్షించే పరిస్థితి లేదు ఆడ కూడా. సో మన స్ట్రగుల్ కేవలం దీని సైడ్ కాకుండా, ఇంతకుముందు రితిక్ చెప్పినా వాళ్ళ టీం కూడా చెప్పినా, ఈ సైడ్ దీంతో పాటు బలాలాలు గిలాలాలు అటువంటి వాళ్ళు అయితే గారు బిలాల్ భాయ్ కనుక కూర్చుంటేనే అయితే ఇట్లా. సో వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను ఉన్నది చెప్పేది ఏంటంటే, అందరూ ఆల్ పాలిటిషియన్స్, దీంట్లో ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరికీ వాటాలు ఉన్నాయి కాబట్టినే మన బతుకులు ఇట్లా ఏడుస్తున్నాయి. సో తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీరు అమ్ముడు పోయినంత కాలం
పైసలు తీసుకొని ఓట్లేసినంత కాలం, మందుకు బానిసలైనంత కాలం, యువతరం మొత్తం రాజకీయ నాయకులు ఎంబడి ఉండి పక్క పొంట పోయి ఇట్లా ఇట్లా నిలబడి ఫోటోలు దిగి ఫ్లెక్సీలు పెట్టుకొని వాట్సాప్ గ్రూప్లలో పెట్టి మీ గర్ల్ ఫ్రెండ్లకో ఇంకెవరికో పంపించుకొని మురిస్తే మీ బతుకులు మారాయి, మీ తరాల బతుకులు మారాయి కనుక కొద్ది ఆలోచనతోని ఓటు చైతన్యంతో ఉద్యమాలు చేసుకుంటూనే ఓటు చైతన్యం చేయాలని చెప్పి నేను మీకు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, చాలా మంది కాలగర్భంలో కలిసిపోయినారు. ఈ దొంగ నాయకులను ఓటుతో ఎదిరించకుంటే మన తరాలు కూడా నాశనం అవుతాయి. ఇవి మనం ఆపలేము కనుక దీంతో పాటు మనం దాన్ని కూడా తీసుకొని పోవాలి. మీరు కూడా దాని సైడ్ రావాలి. ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఇది ఒకటే ఎజెండా. యువతరం ముందటికి వస్తేనే, నువ్వు అన్నావు కదా యూతే ముంగడికి రావాలి. యూత్ కూడా ఇలా చాలా గాంజాయికి అలవాటు పడి, మందుకు అలవాటు పడి నిస్సహాయ స్థితిలో నెట్టేయబడుతున్నారు మొత్తం కింద బెల్ట్ షాప్లతోటి. చదువుకొని ఉద్యోగాలు లేక ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, మొన్న కాకతీయ యూనివర్సిటీలో నేను మొన్న చిన్న ఫంక్షన్కి పోతే ఒక 5-6 మంది పిల్లలు వస్తే అందరు పీజీలు చేసిన వాళ్ళు, 2 MA ఇంగ్లీష్ చేసిర్రు, ఒకరు MSc చేసిండ్రు, ఒకరు లా చేసిండ్రు. వచ్చి కూర్చొని సర్వింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు, వాళ్ళ ఫోటోలు వీడియో తీస్తున్నారు. అన్న తీయకు అని చెప్పిండ్రు. నేను మాట్లాడుతున్నా, ఎందుకు అని అంటే, అన్న మీరున్నారు, ఇది సోషల్ మీడియాలో పోతే ఊర్లో పోతుంది, మా ఊరికి కూడా పోతుంది, మా ఇండ్లలో చూస్తే బాధపడతారన్న, మా వాళ్ళు చేస్తున్నది గీ పనా, గిరవై సర్వింగ్ పని చేస్తారు అని చెప్పి మా వాళ్ళు చూస్తారన్న అని టపటప కళ్ళకెళ్ళి నీళ్లు గార్చింది. వాళ్ళు పొద్దున్న లేస్తే ఇన్స్టిట్యూట్లలో పోయి కూర్చొని చదువుకుంటున్నారు. ఇన్స్టిట్యూట్లలో లేనోళ్ళు చెట్ల కింద పోయి కూర్చొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతుంటే, ఆ ఎగ్జామ్స్ పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఒకడేమో 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఒకడేమో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఏవి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కొంచెం వాళ్ళతో అర్ధగంట కూర్చున్నాక అంటే ఏమవుతుందన్నా, ఎవడు కాదు, ఇది ఏం కాదన్నా, మా బతుకులు గింతనే. అందరు కూడా వ్యవసాయ కుటుంబాలు, ఎకరంన్నర ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వచ్చి ఉన్నారు. సో ఈ సమాజాన్ని కావచ్చు, ఈ మూసిని కాపాడుకోవాలన్నా, ఏం కాపాడుకోవాలన్నా యువతరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ బతుకులు బాగు కావాలంటే రాజకీయ పరమైన మార్పులతోటే మనం ఇవి ఆపాలన్నా కానీ, ఏ ఉద్యమాలు మనం పోతే మన దాంట్లోకే లెటోడు ఉంటాడు. ఇవన్నీ ఏ ఆపాలన్నా కానీ ఓటు చైతన్యం తీసుకొచ్చే దాంతో కూడా మనం తీసుకొని పోదాం. ఈ ఉద్యమంలో దీంట్లో కూడా నేను గతంలో కూడా పార్టిసిపేట్ చేసినాం. క్రాంతి దళగా నేను ఇండివిజువల్ గా పాదయాత్రలు ఇవన్నీ చేసినాం. అయినా కానీ కాపాడలేకపోయినాం. ఏంటంటే ఒక్క ఎమ్మెల్యే గాడు కూడా లేడు. ఆడ ఉన్నోడే దామగుండం గురించి మాట్లాడితే దేశద్రోహులని మాట్లాడిన వాడు ఎమ్మెల్యే అంటాడు. ఏమన్నా శ్రీశైలం దేశద్రోహులు అన్నాడు కదా ఆడ ఎమ్మెల్యే గాడు. ఆడ దేశద్రోహులు ఆడ మనం ఇట్లా పర్యావరణం రక్షించడం ఆయన అంటే దేశద్రోహులు. దీనికి ఆన్సర్ ఉండదు, వాడు ఆన్సర్ చెప్పాడు కానీ మనం చెప్పేది దేశద్రోహుడు అంటాడు. మన చుట్టపోడు ఎవడో, వాళ్ళ నాయన ఎవడో, ఆల్రెడీ మా ఊడు ఆర్మీలు ఉన్నాడు, మేము సేవ చేసిన అని చెప్తాడు. తీసుకొచ్చి సిగ్నల్ గిడికెళ్ళి వస్తాయి. అరే నాయన దీన్ని ఎందుకు చేస్తున్నావు, యాడికెళ్ళని వస్తాయి కదా, ఒక దామగుండం కాడికెళ్ళి అయితేనే నేను సిగ్నల్ చూపిస్తా, లేకుండా చూపి అని చెప్పింది ఎవరు నేవియానికి. సో అని బక్వాస్ ఇవన్నీ బక్వాస్ కథలకు ఈ అసెంబ్లీలో దొంగలు, లంగలు, లోఫర్గాన్లు బోర్డు చేయబట్టే ఇట్లా అయింది. చదువుకున్నోళ్ళు, సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, సమాజం పట్ల ప్రేమ ఉండి బాధ్యత ఉన్నటువంటి తెలంగాణ ముద్దు బిడ్డలు, అమరుల ఆశయాలను ముందు తీసుకుపోయేటువంటి వాళ్ళు రేపు అసెంబ్లీలో కూర్చుంటే మనం ఆపగలుగుతాం. దీంతో పాటు ఆ పోరాటాలు కూడా చేయాలని చెప్పి మీ అందరు విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.